స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా. ఆ బిడ్డ ఆశ కలిగిన ప్రభా, కొంతసేపు నీ మాట చెప్పాలని ఆ బిడ్డ ఆశ కలిగిన ఆ మాట చెప్తుండగా మంచిగా మంచి మాటలు వచ్చేట్టుగా ఆ బిడ్డ గణపరచబోద్దండి ప్రభా. తండ్రి ఎటువంటి మాటలు చెప్పాలో అండ్ అలాంటి మాటలు నేను ఆ బిడ్డ నోటి వాడుకొని కావాల్సిన మాటలు వినిపిస్తాకి సహాయం చేయి ప్రభా. ఇట్లా హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం. దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు. దేవుని మాటలు ఇందాం కుసేపు. న్యాయాధిపతుల గ్రంథంలో 15వ అధ్యాయంలో సంసోను మేక పిల్లని ఎత్తుకొని వస్తాడు, భార్య దగ్గరికి వస్తాడనమాట. ఈ భార్య దగ్గరికి వస్తుంటే లోపలికి వెళ్దాం అనుకుంటే మామ వెళ్ళమ్మడు. ఏంటి వెళ్ళలేదంటే నీకు నిజంగా కోపపడి వెళ్ళిపోయావు అనుకుని నువ్వు ఇక రావాలనుకుని నీ స్నేహితుడికి ఒకరికి ఇచ్చి చేశాను. ఆవిడ్ని ఇప్పుడైనా ఏం పర్లేదు, ఆవిడ చెల్లు ఉంది కదా, ఆవిడ చెల్లి అంతగా నా అందగత్తి ఆవిడని చేసుకోమని అంటుంటే ఈయనకి మైండ్ పోయింది, సంసారానికి మైండ్ పోయి ఇక వెళ్ళిపోయి ఏం చేశాడంటే ఒక వీళ్ళ స్త్రీల చేలలోకి గుంట అక్కల్ని పట్టి ఆ గుంటల అక్కలకి తోకలు ముడేసి డీబుటీల మధ్యలో కట్టి ఆ గోధుమ చేలలోకి వదిలేసాడు అనమాట. వీళ్ళ స్త్రీల చేలలోకి హల్లెలూయా స్తోత్రం వదిలేసాడు అనమాట. వదిలేస్తే ఆ పొలాలన్నీ పాడైపోయినాయి, మండిపోయి బూడిదైపోయినాయి. ఈ పని ఎవరు చేశారా అని ఫిలిష్తీయులు ఆలోచిస్తారు. ఆలోచిస్తుంటే ఈ పని ఎవరు చేస్తారు, ఇంకెవరు చేస్తారు? సంశోధన చేసి ఉంటాడు. వాళ్ళ మామ ఇట్లా వాళ్ళ భార్యని తీసుకుని వేరే వాళ్ళకి చేశాడు. అందుకని అతను మైండ్ పోయి ఇట్లా చేసి ఉంటాడు, సెలవుకి వచ్చి నాశనం చేశాడు అని అతను పట్టుకుందామంటే సంశోధన కనబడుతుందా. కనబడిపోతే అప్పుడు వాళ్ళ మామ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మామని కూతురిని, తల్లి కూతురిని ఇద్దరిని ఇంట్లో పెట్టి తగలబెట్టేశాడు. ఫిలిష్తీయులు తగలబెట్టేస్తే అది తెలుసుకున్న సంసోను వచ్చి వాళ్ళ మీద పగ తీర్చుకున్నాడు అనమాట. పగ తీర్చుకుని ఒక వెళ్ళిపోయి యోతాని బండ కాడ ఉన్నాడు చేత తీసుకుంటుంటే ఈ సంసోను ఎట్లా దొరుకుతుందో మనకే అని చెప్పి వీళ్ళు ఆలోచించి దొరుకుతలేదని చెప్పేసి ఈ ఇశ్రాయేలు పెద్దల దగ్గర వచ్చి మీ నాయకుడు సంసోను ఎక్కడున్నాడో మాకు పట్టి ఉంది, లేదా మిమ్మల్ని అందరినీ మేము నాశనం చేసేస్తాం అని అంటున్నారు. అంటుంటే అప్పుడు సర్లే అని వాళ్ళు అందరు కలిసి ఈ సంసోను దగ్గర వస్తారన్నమాట. ఏతామని బండ దగ్గర వస్తారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. వచ్చేటప్పటికి అప్పుడు సంసోనుకి పని అని చెప్తారు. నీవు కనబడతలేదని మా మీదకి వచ్చారు వాళ్ళు, వచ్చి మమ్మల్ని ఇట్లాగా మమ్మల్ని భయపెడుతున్నారు, మేము నిన్ను పట్టిమంటున్నారా? ఏం లేదు, తాళ్ళతో కట్టి మేము వాళ్ళకి అప్పచెప్తాం నిన్ను, అంతకంటే ఏం చెయ్యం అంటే అప్పుడు సంసారం అన్నాడు, తాళ్ళతో కట్టి నన్ను మీరు అప్పచెప్పండి, ఆ పైన మీ మీదకి రాకుండా వాళ్ళు ఉండాలని మాట తీసుకోండి, మీరు మాట తీసుకుని అప్పుడు నన్ను కట్టి అప్పచెప్పండి అన్నారన్నమాట. అనేటప్పటికే సర్లే అని అప్పుడు మాట తీసుకున్నారు. మేము అతను మీకు అప్పచెప్తాము, ఆ పైన మా జోలికి రాకూడదు మీరు అని చెప్తే సర్లే అన్నారు. సర్లే అంటే అప్పుడు సంసోన్ని కొత్త తాళ్ళతో కట్టి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళినాక ఏమైంది, దేవుడి ఆత్మ వచ్చింది సంసోన్కి. దేవుడి ఆత్మ వచ్చేటప్పటికి దేవుడి ఆత్మ వచ్చేసి ఇక 20 పోయి ఇక ఆకలా బలం పొందుకున్నాడు కదా, ఈ తాళ్ళు లేక గడ్డి పరకలు తెగిపోయినట్టు తెగిపోయినాయి. తెగిపోయేటప్పటికి
వాళ్ళందరినీ అక్కడేమీ లేదు, ఒక పచ్చి గాడిద దవడ వేముక, గాడిద దవడ పచ్చి గాడిద దవడ అని ఉంది బైబిల్లో. ఆ ఏమి దవడతో 1000 మంది శబ్దాలను చంపాడనమాట. 1000 మంది శబ్దాలను చంపి 2 పోగులు వేసి అప్పుడు దాహం అయ్యింది. దాహం అయ్యి దేవుని ప్రార్థన చేశాడనమాట. ప్రభువా, ఈ ఫిలిష్తీయుల చేతిలో నేను పడతాను కట్టా, నాకు దాహం తీర్చండి, వాళ్ళు నా మీదకి వచ్చేటట్టున్నారా, మీ దాహం తీర్చండి అంటే అప్పుడు దేవుడు ఆ లేహీలో గోయి చీల్చమన్నాడు. చీల్చమంటే ఆ గోయి చీల్తే గోతులోంచి నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వచ్చాయి. నీళ్ళు వస్తే అప్పుడు ఆ నీళ్ళు తాగి తెప్పరిల్లి అనమాట. తెప్పరిల్లి అప్పుడు అక్కడ కూర్చున్నాడు అనమాట. కూర్చుని అప్పుడు తర్వాత ఇక మైండ్ లేక ఎవరి ఇంటికి వెళ్ళాలో తెలియక, ఇటు భార్య లేరు కదా, ఎక్కడికి వెళ్ళాలో తెలియక మైండ్ పోయి అటు వెళ్ళిపోయి ఒక పట్టణం వెళ్ళిపోయాడు. ఒక పట్టణం వెళ్ళిపోయి అక్కడ ఢిల్లీలో అనే ఒక ఆవిడని చూశాడు. ఆ ఢిల్లీలో ఉన్న ఒక ఆవిడని చూసి ఆవిడ చక్కగా ఉండదని ఆవిడని ప్రేమించాడు. ఆవిడని ప్రేమించి ఆవిడ దగ్గర వెళ్ళి ఉన్నాడు అన్నమాట. ఉండేటప్పటికి ఆవిడేంటి డబ్బు మనిషి, మరి డబ్బు వేసుకే డబ్బేగా కావాల్సింది, ఆ డబ్బు మనిషి. ఈ సంసోను ఉండగా ఈ ఫిలిష్తీయులు తెలుసుకున్నారు. ఎట్లా తెలుసుకున్నారు పలానా ఊరికి వెళ్ళిపోయి ఢిల్లీలో దగ్గర ఉంటున్నాడు సంసోను అని తెలిసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, తెలిసిందన్నమాట. అప్పుడు ఈ ఫిలిష్తీయులు వచ్చారన్నమాట. వచ్చి సంసోను లేనప్పుడు ఢిల్లీలోకి, ఇగో నీ ఎక్కడున్న సంసోను మాకు పట్టి ఆయన బలమైనదిట్లో ఉందో కనుక్కో, నువ్వు నీకు ఎంత డబ్బు కావాలో, ఎంత బంగారం కావాలో మీకు అడిగినంత మేము ఇస్తాం, అన్నీ ఇస్తాం, నువ్వు అతను మాకు పట్టియాలి అని అన్నారన్నమాట. అనేది అప్పటికే ఆవిడ డబ్బు మనిషిగా సర్లే అట్టగాని అనుకుని ఇక ఆయన్ని సంసారం ఇచ్చి నాకు అడిగింది అన్నమాట. అడుగుతుంది, నన్ను ప్రేమించాను అంటున్నావు, నాకు ఒక రాష్ట్రం చెప్పు, నీ బలమైన ఇట్లా ఉంది, నీ బలమైన ఇట్లా ఉంది అడది. అడిగినప్పుడు పని సంసారం గ్రహించాలి కదా, నా బలం తోలి ఈవిడికి ఎందుకు అని అనుకోవాలి కదా. ఎందుకో ఫిలిష్తీయులు నా శత్రువులు కదా, వాళ్ళకేమన్నా అప్రేమిత చూస్తుందా ఏంటి అనుకోవాలి కదా. అనుకోవాలా, ప్రేమలో పడిపోయాడు కదా, ప్రేమలో మునిగిపోయాడు. మునిగిపోయి ఢిల్లీ నన్ను వదిలిపెట్టలేక అక్కడికే 2-3 మాటలు తప్పించుకున్నాడు. ఏముందిరా, ఒక 7 నిర్బంధ శుభలో తెచ్చి నన్ను బంధిస్తే నేను బలహీన అయిపోతాను అని చెప్పాడు మాట. చెప్తేనే అప్పుడు ఆ ఫిలిష్తీయులకి కబురంపించి 7 నిర్బంధ శుభలో తెమ్మని చెప్తే వాళ్ళు తెచ్చి పడేశారు. పడేస్తే ఆయన పెట్టి ఆయన్ని సంసోను బంధించి ఎడంకెళ్ళి సంసోను నీ మీద ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారు వచ్చి అని అనేటప్పటికి అప్పుడు సంసోను గబిక్కి లెగిసి తల ఎర్జిమ్ముకున్నాడనమాట. ఎర్జిమ్ముకునేటప్పటికి దేవుని శక్తి వచ్చేసింది. దేవుని శక్తి వచ్చేసి బంధించిన అన్ని ఏమైపోయి ముక్కలు అయిపోయి కాలిపోయినాయి మాట. ఆ ఫిలిష్తీయుని సంసామంటే వాళ్ళు ఎక్కడ దొరికి పారిపోయారు. వాళ్ళు వేడవేడంగానే ఉంటారు. సంసోను అంటే ఫిలిష్తీయునికి ఆడాలు. సంసోను భయం, అంత భయం మాట. మళ్ళీ రెండోసారి నువ్వు నన్ను ప్రేమించాను అంటావు, ప్రేమించానన్నది అబద్ధమే, నన్ను ప్రేమిస్తే నేను అడిగింది చెప్పవా అని అడిగింది మాట. మళ్ళీ అడిగితే మళ్ళీ చెప్పాడు, గట్టి కొత్త తాళ్ళు తెచ్చి నన్ను బంధిస్తే నేను బలహీనైపోతాను అని చెప్పాడు. మళ్ళీ చెప్పేటప్పటికి మళ్ళీ తాళ్ళతో బంధించి మళ్ళీ వాళ్ళకి కవరించింది. కవరింపించి ఎడంకి వెళ్ళిపోయి సంస్థను ఫిలిష్తీయుల మీద పట్టుకుని వచ్చా అని చెప్తే అప్పుడు లెగిసి తల సిరుకున్నాడు అనమాట.
ఇసుకునేప్పటికి మళ్ళీ దేవుడి శక్తి వచ్చేసింది. వచ్చేసేటప్పటికి ఈ తాళ్ళు గడ్డి పరకలో తగలపోయినట్టు తగలపోయినాయి, ఊడిపోయినాయి మాట. ఊడిపోతే అప్పుడు కొని పిలిస్తులు పారిపోయారు. పారిపోతే అప్పుడు మళ్ళీ రెండోసారి మళ్ళీ మూడోసారి మళ్ళీ అడుగుతున్నమాట. నువ్వు నన్ను ప్రేమించాను అంటావు, అంత వస్తే నువ్వు నన్ను ప్రేమిస్తే నన్ను ఎగతాళి చేసావు, నువ్వు నాకు చెప్పలేదు అని అంటే అప్పుడైనా అనుకోవాలి కదా, ఇది ఇవిడేమో నాకు ప్లాన్ వేసి నన్ను చంపాలని చూస్తుంది అనుకోవట్లా అని చెప్పి అనుకోవాలి కదా. అనుకోకుండా అనుకున్నా తెలిసినా కానీ ఢిల్లీలో దగ్గర నుంచి వెళ్ళిపోయాడని బైబిల్లో రాసి ఉంది. వెళ్ళిపోయాడంట. వెళ్ళకుండా అప్పుడు ఢిల్లీ దగ్గర ఉంటే రెండోసారి మళ్ళీ అయితే ఏముందో గొలుసుతో కట్టేస్తే నేను 15 అయిపోతాను అని చెప్తే మళ్ళీ అట్లాగా తెచ్చి మళ్ళీ గొలుసుతో బంధించి మళ్ళీ అంటే సంవత్సరం పిలిస్త్రీలు మీద పడుతున్నారు అని అంటే మళ్ళీ లెగిసి తల తీసుకునేటప్పటికి మళ్ళీ బలం వచ్చేసింది. గొలుసులన్నీ ఊడిపోయింది అన్నమాట. ఊడిపోతే పిలిస్త్రీలు పారిపోయారు, పట్టుకుని దాంట్లేరు. మళ్ళీ ఆకాశం మళ్ళీ అడుగుతుంటే నన్ను ప్రేమించాలని అబద్ధం చెబుతున్నావు, నన్ను నెలతాలు చేస్తున్నావు, నేను అడిగింది చెబుతలేదు అని అంటుంటే అప్పుడు కాదు పోనీ వెళ్తాడా వెళ్ళకుండా ఆవిడ దగ్గరే ఉన్నాడనమాట. ఆవిడ దగ్గర ఉండి సావు సిద్ధమయ్యాడంట. సావుగా సత్తా కూడా సిద్ధమయ్యాడంట. కానీ ఆవిడ నిలిచిపెట్టి వెళ్ళకుండా అప్పుడు చెప్పాడంట, ఏముంది నా బలం నా జుట్టులో ఉంది, జుట్టు నేను పుట్టిన మొదలుని మంగళకత్తి నా తల మీదకి వెళ్ళలేదు, నా జుట్టు నున్నగా గీకెత్తే నేను 15 అయిపోతాను అని చెప్పేశాడంట. సత్తాకి సిద్ధమై చెప్పేశాడు. సత్తాకి సిద్ధమయ్యాడు. కానీ ఆ ప్రేమ నుంచి వెళ్తా ఒప్పుకోవాలా. మళ్ళీ అది చక్క తొరల మీద పడుకోబెట్టుకుని నిద్ర గురించి నేర్పడిన మంగళాత్రం తీసుకొచ్చి గుండెకి ఇచ్చేసింది. గుండెకి ఇచ్చేసి అప్పుడు పిలిస్త్రీ కవర్ చేసిందట. సంవత్సరం పిలిస్త్రీలు వచ్చాను మీద కంటే అప్పుడు వేసి తలెసుకుందామని అంటే తలంతా ఇదయిందంట. అప్పుడు స్తోత్రం తేలికైపోయిందంట. దేవుడి శక్తి పోయిందన్నమాట. అట్లా దేవుడు శక్తి ఇచ్చినప్పుడు మనం దేవుడిని శక్తిని పోగొట్టుకోకూడదు. దేవుడిని మనం బలం పొందుకున్నప్పుడు ఇంకా అది మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడు ఏ వాక్యం దీవించుగా.